అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ప్రేమించకు పెళ్ళవుతుంది 7వ భాగం. రచన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. మరి కథలోకి వెళ్దామా? అంతా మాయ, ఈ జీవితం మాయ అన్నాడు చలపతి. తాగుతున్న 16వ సిగరెట్ సగంలోనే కింద పడేసి అతడి వైపు ఆశ్చర్యంగా చూశాడు శ్రీరామ్. చలపతి జుట్టు మెడల వరకు దిగి ఉంది. నుదుటి మీద చిన్న బొట్టుంది. కాళ్లకున్న బెల్ బాటం ప్యాంటుని కాషాయ రంగు గురు షర్టు సగం కప్పేస్తోంది. ఏమిటి వేషం అన్నాడు శ్రీరామ్ విస్తుపోయి. జీవితం క్షణికం, ఆ దేవుని మెడనలరించే దండలో మనమంతా చెంగల్వలం అన్నాడు వేదాంతం నిండిన కంఠతో. ఆ కంఠంతో శ్రీరామ్కి ఒళ్ళు మండింది. తన అసలే తన బాధలో ఉండి ఏడుస్తూ ఉంటే వైరాగ్యపు ఓదార్పు చూస్తుంటే లాగి తన్నాలనిపిస్తోంది. ఒరేయ్, గురువు షర్టు బెల్ బాటం ప్యాంటు వేసుకుని వేదాంతం మాట్లాడుతున్నావా? నాలుక చీరేయగలను, జాగ్రత్త అన్నాడు. అతను ఒక అమాయకుడిని చూసినట్టు చూశాడు చలపతి. చాలా గంభీరంగా అన్నాడు. మనసుకి శరీరం పైబట్ట నాయన. శరీరపు పైబట్టతో మనసుకు సంబంధం లేదు. ఓహో, ఎవరు చెప్పారు? మా గురువు గారు స్వామి బుద్బుదానంద స్వామి. వాడెవడో? పెద్దవాడిని వాడు గీడు అనకొబిడ్డ, రౌరవాది నరకాలు పట్టిపోతావు. లాభం లేదు. ఈ చలపతిగాడు పూర్తిగా పిచ్చిలో పడిపోయాడు. 2 నెలల నుంచి వీళ్ళందరూ కనపడకపోతే ఏమయ్యారా అనుకున్నాడు. ఈ బాబా చుట్టూ తిరుగుతున్నారన్నమాట. ఇంతమందిని ఆకర్షించిన ఆ బాబా ఎవరో చూడాలనిపించింది శ్రీరామ్కి. ఒరేయ్, నేను వస్తాను, తీసుకెళ్ళరా అన్నాడు. నిజానికి తన మనసులో చెలరేగే ఈ అశాంతికి పరిష్కారం అక్కడన్నా దొరికితే అంతకన్నా కావాల్సిందేమిటి? స్వప్న పెడుతున్న బాధకి, కస్తూరి అనుభవిస్తున్న వ్యధని, ఈ ఇద్దరి వల్ల కలిగే తన మానసిక సంచలనాన్ని ఆ బాబా చేసే ఉద్బోధ తగ్గించగలిగితే ఆయనకు తను జన్మంతా రుణపడుంటాడు. ఆ ఉద్దేశంతోనే అలా అడిగాడు. మంచి మార్గం వైపు వస్తాను అన్నవాడిని ఎవరూ తీసుకెళ్ళక్కర్లేదు నాయన. అయినా ఈ శరీరం పరసేవార్థమైనది కాబట్టి నిన్ను తీసుకెళ్ళటానికి ఉపయోగపడటానికన్నా కావాల్సింది ఏమిటి అన్నాడు కళ్ళు అరమోడుపు చేసి. తీసుకెళ్తున్నందుకు థ్యాంక్స్ నాయన, కానీ ఇంకొంచెంసేపు అలాగే మాట్లాడితే ఈ విస్కీ సీసాతో నేనే నీ కపాల మోక్షం చేయవలసి వస్తుంది బిడ్డ అన్నాడు శ్రీరామ్. ఇక పట్టు బాలీసు మీద పరివిష్ఠితులై ఉన్నారు స్వామి బుద్బుదానంద స్వామి. చలపతి శ్రీరామ్ ఎదురుగా కూర్చొనున్నారు. నా స్నేహితుడు చాలా కష్టాల్లో ఉన్నాడు స్వామి అన్నాడు చలపతి. స్వామి చిరునవ్వుతో ఏమిటి నాయనా నీ కష్టం అన్నాడు. శ్రీరామ్ గడ్డం పెరిగింది, కళ్ళు లోతుకుపోయాయి. నా జీవితమే ఒక కష్టం స్వామి అంటూ శ్రీరామ్ కథంతా చెప్పాడు. స్వప్నతో పరిచయం, విలన్ రత్నారావు ప్రవేశం, కస్తూరికి జరుగుతున్న అన్యాయం అన్నీ చెప్పాడు. అంతా విన్న స్వామి కళ్ళు మూసుకున్నారు. క్షణమాగి కళ్ళు విప్పి చిరునవ్వు నవ్వారు. చేతిని గాలిలో తిప్పి ఒక విభూతి పండును సృష్టించారు. దాన్ని శ్రీరామ్ చేతిలో పెడుతూ అన్నారు, పరమాత్మలను చేరుకోవటానికి జీవాత్మలు పోటీ పడుతూనే ఉంటాయి నాయన. ముందు చేరటానికి దగ్గర మార్గం ఏది అని చూడాలి తప్ప ఇంకొకటి చేరుకుంటుంది అని బాధపడుతూ కూర్చుంటే జన్మ సార్థకం కాదు. నీకన్నా బలవంతుడికి దారిచ్చి నీకన్నా బలహీనుడిని అధిగమించు. నీ ప్రత్యర్థి ఏదో రంగంలో నీకన్నా బలహీనుడయ్యే ఉంటాడు. ఆ రంగం ఏదో గుర్తించడమే నువ్వు చేయవలసిన పని అని మళ్ళా ధ్యాన ముద్రలో మునిగిపోయారు. శ్రీరామ్కి ఏమీ అర్థం కాల. అయోమయంగా స్నేహితుడి వైపు చూశాడు. చలపతి లేద్దాం అన్నట్టుగా తల ఊపాడు. ఇద్దరూ బయటకు వచ్చారు. ఎవరూ మాట్లాడుకోలేదు. ఇద్దరు కొంచెం దూరం నడిచిన తర్వాత శ్రీరామ్కి అనిపించింది స్వామిని మళ్ళీ అడిగి తన సమస్యకు సమాధానం తెలుసుకుందామని. చలపతిని వెళ్ళిపోమని వెనుదిరిగాడు. గేటు దగ్గర గోర్ఖా ఎక్కడికో పోయినట్టున్నాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. స్వామిగారి గదిలోకి అడుగు పెట్టి అలాగే నిలబడిపోయాడు. ఆయన ఒళ్ళో కూర్చున్న 25 ఏళ్ల బాల వితంతు చప్పున లేచి సిగ్గుతో పారిపోయింది. శ్రీరామ్ తెప్పరిల్లి, ఇది అన్యాయం కాదా స్వామి అని అడిగాడు. స్వామి పెదవుల మీద అదే చిరునవ్వు. ఏది అన్యాయం నాయనా అడిగారు. మూర్ఖత్వంలో కొట్టుకుపోతున్న ప్రజలకు దారి చూపించవలసిన మీరు ఇలా స్త్రీల అంగాంగాలను స్పృశించటం. మూర్ఖుల్నెవడూ రక్షించలేడు నాయన. వాళ్ళ బలహీనతల మీద ఆడుకుంటాడు. ఇదే వేదాంత సర్వస్వం. నీకు నేను బోధించిన కర్మయోగం కూడా అదే బిడ్డ. శ్రీరామ్ మెదడులో 1,00,000 వోల్టుల బల్బు వెలిగినట్టయింది.
తన కోసం పాకులాడిన కస్తూరిని తను మంచి బాలుడు సోములాగా తిరస్కరించి బాధ పెట్టాడు. ఆమెను రత్నారావు మరింత బాధ పెడుతున్నాడు. తను ప్రేమించిన స్వప్నని తన చుట్టూ తిప్పుకొని తనను ఒక ఆట ఆడించాడు. తను చేసిందేమిటి? శుద్ధ వెధవలాగా రోడ్డు మీద దెబ్బలాట పెట్టుకుని మరింత తెలివి తక్కువతనాన్ని నిరూపించుకున్నాడు. ఆ మాటకొస్తే మొదటి నుంచి తనొక వెధవలా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. స్వప్న, రత్నారావులు బీచ్లకి సినిమాలకి తిరుగుతుంటే ఇంకేం పని లేనట్టు వెంటబడ్డాడు. ఆమె చూస్తూ ఉండగా అతన్ని కొట్టాడు. అలాంటి వాడిని స్వప్న కాదు కదా, శూర్పణఖ కూడా ప్రేమించదు. రత్నారావు ఆడిస్తున్నాడు అంటే ఆడించడు. మరి అంతా తన తెలివి తక్కువతనం. స్వామి మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఇదంతా ఓ పోటీ, బలహీనత చూసి దెబ్బ కొట్టాలి. శ్రీరామ్ మెదడులో ఇగోని అంతా మంచు విడిపోయినట్టుగా విడిపోసాగింది. చాలా సరదాగా నవ్వుతూ ఇంతకాలం చదరంగం ఆడేవాడు. తన ప్రత్యర్థి తనలో ప్రేమించిన కస్తూరిని, తను ప్రేమించిన స్వప్నని తన మీదే పావులుగా ప్రయోగించాడు. అదే పావుల్ని తను అతడి మీదే ప్రయోగిస్తే శ్రీరామ్ కళ్ళు విప్పి స్వామిని చూశాడు. ఏదో రహస్యంగా అనుకున్నట్టుగా అతడి మొహం కాంతితో వెలిగిపోతోంది. స్వామి నవ్వాడు. జీవితం సర్వస్వం అర్థమైంది స్వామి అన్నాడు భక్తిగా. ఈ శుభ సమయంలో కొద్దిగా తీర్థం సేవించు నాయనా అన్నారు దిండు కింద నుంచి విస్కీ సీసా తీస్తూ. భక్తిగా దోసిలి పట్టాడు శ్రీరామ్. జన్మ పరిపక్వాన్ని కలిగించిన పీటర్ స్కాచ్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ అనుకున్నాడు. ఇప్పటి వరకు ఆట నువ్వాడావు రత్నారావు, ఇప్పుడు తురుపు చెప్పాల్సింది నేను. కాచుకో. ఇంకా 25 రూపాయలు లెక్కబెట్టి ఇచ్చాడు. నేను చెప్పింది జ్ఞాపకం ఉంది కదా. నవ్వుతూ సుబ్బులు తల ఊపింది. అది డాక్టర్ దగ్గర పని మనిషి, మహా చలాకైంది. నేను చూసుకుంటా కదా అంతా, ఇక నువ్వు చూడు అంది. ఏం చేస్తావు చెప్పు అడిగాడు శ్రీరామ్. నువ్వు చెప్పిందే. అదే సరిగ్గా అర్థమైందో లేదో చెప్పు అన్నాడు. డాక్టర్ గారి పెళ్ళం పుట్టింటికి వెళ్ళి 10 రోజులైంది కదా, చివలాడిపోతున్నాడు. ధైర్యం మాత్రం లేదా ఆయన్ని కవ్వించాలి అంతే కదా అంది కన్నుగొట్టి సుబ్బులు. అంతేకాదు నేను వచ్చే టైంకి అరవాలి. తల ఊపింది. అంతలోనే ఏదో అనుమానం వచ్చినట్టు ఇదంతా ఎందుకు బాబు అని అడిగింది. నీకు తెలియదులే చెప్పిన అన్నాడు వెనక్కి తిరిగి వెళ్ళబోతూ. బాబు అని పిలిచింది. ఆగాడు. 25 రూపాయలు ఇచ్చి ఊరికే వెళ్ళిపోతున్నావు. పెదవి కింద పంటిని నొక్కి పెట్టి నవ్వింది. ఓసి పాపిష్టిదానా, అది నేను చెప్పిన పని చేయటం కోసం. కానీ నాకింకేం కోరిక లేదులే. ఈ ప్రిన్సిపల్స్ ఉండటం వల్లే కదా కావలసిన వచ్చిన కస్తూరిని కూడా కాదన్నాను. నువ్వు మాత్రం చెప్పిన పని సరిగా చెయ్యి. ఆ డాక్టర్ చేపట్టుకోగానే మీద వాలిపోకు అన్నాడు విసుగ్గా. నువ్వు వేసి వస్తావుగా, ఎట్లా యాసం కడతాను అంది. ఇక మంచం కింద పెట్టెల పక్క నుంచి ఓడుస్తున్న సుబ్బుల్ని కన్నార్పకుండా చూస్తున్నాడు డాక్టర్. అతడి మనసులో లేదు. అప్పటి వరకు ఓరాకంట అతన్నే చూస్తున్న సుబ్బులు ఓడవటం ఆపి నిలబడి నవ్వింది. ఏటి బాబో అట్ట చూస్తున్నావు? డాక్టర్ గుటక మింగి ఏమీ లేదు అన్నాడు. ఏమీ లేదా అని మళ్ళీ నవ్వింది. ఎదుటివాడికి అస్సలు తెలియకుండా భుజానికి చిన్న జర్కిచ్చి బయట దానంతటా అదే తొలిగేటట్టు చేయటం ఆడవాళ్లకు దేవుడిచ్చిన వరం. డాక్టర్ 2 గుటకలు వేశాడు. అట్ట చూస్తే మా మామ చూసినట్టే ఉంది అంది సిగ్గుపడుతూ. ఈసారి డాక్టర్ 3 గుటకలు వేయలేదు. చప్పున దాన్ని చేపట్టుకుని ఐ లవ్ యూ సుబ్బులు అన్నాడు. సుబ్బులు కెవ్వున కేకేయటం, శ్రీరామ్ లోపలికి ఒక్క అంగలో రావటం ఒకేసారి జరిగిపోయినాయి. డాక్టర్ చూడకుండా శ్రీరామ్కు చిరునవ్వు పారేసి సుబ్బులు తారాజొబలాగా బయటికి పారిపోయింది. శ్రీరామ్ ఇటు తిరిగేసరికి డాక్టర్ పక్క మీద దిగాలుగా కూర్చున్నాడు. మొహం అసలు రక్తం లేనట్టుగా తెల్లగా పాలిపోయి ఉంది. శ్రీరామ్ జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీశాడు. సిగరెట్ కుర్చీ కోడుకు కొట్టి ఏమీ తొందర లేనట్టుగా తాపీగా వెలిగించుకున్నాడు. తర్వాత అన్నాడు, డాక్టర్ గారు, మనిషి బలహీనతలు నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను చూసింది మర్చిపోగలను. అదేమంత పెద్ద విషయం కాదు. కానీ మర్చిపోవటానికి 2-3 నెలలు పడుతుంది. ఈ లోపులోనే పుట్టింటి నుంచి అక్కయ్య గారు వస్తుందనుకుంటా. మాటల సందర్భంలో ఆవిడికి చెప్పేస్తానేమో అని భయంగా ఉంది. డాక్టర్లో చలనం వచ్చింది. చప్పున శ్రీరామ్ చేతులు పట్టుకున్నాడు. బాబు, ఇవి చేతులు కావు కాళ్ళు అనుకో అన్నాడు. ఆయన ప్రాక్టీస్కి కావాల్సిన పెట్టుబడి అంతా మామగారే ఇచ్చారు. ఓరకంట చూస్తూ శ్రీరామ్ అన్నాడు, సరే డాక్టర్ గారు, నేను ఎలాగో నోరు కట్టేసుకుంటాననుకోండి, కానీ జోగుల సంగతి మీకు తెలియదు అనుకుంటా. నెలకొకసారి ఎవడి కాళ్ళలో తీసేయటమో చేతులు విరగ్గొట్టేయటమో చెయ్యకపోతే వాడికి తోచదు. డాక్టర్ గారు, అటువంటి కర్కోటకుడు సుబ్బులకు భర్త ఉండడం మీ దురదృష్టం. ఈ పాటికి వార్త చేరిపోయి ఉంటుంది. వచ్చేస్తూ ఉంటాడు. డాక్టర్ గజగజ వణికిపోతున్నాడు. నుదుటి మీద నుంచి చెమట ధారగా కారుతోంది. ఈసారి డైరెక్ట్గా కాళ్ళ మీదకే వంగిపోయాడు రక్షించమంటూ. సరే అని శ్రీరామ్కి జాలేసింది. ఇక ప్రతిపాదన మొదలెట్టాడు.
సుబ్బులు నాకు తెలుసు డాక్టర్ గారు. ఎలా తెలుసని అడగండి. అందుకని ఈ విషయం ఇక్కడే సమాధి చేయబడేటట్టుగా నేను చూసుకుంటా. పోతే ఇచ్చిపుచ్చుకోవటాలు సమానంగా ఉండాలంటారు. నాకో సాయం చేయాలి మీరు. డాక్టర్ మొహంలో మళ్ళీ కళొచ్చింది. చెప్పు, ఏం చేయమంటావు? అది చేస్తాను. మాట తిరగకూడదు మరి. తిరగనయ్యా, చెప్పు అన్నాడు డాక్టర్. అతను చేయవలసింది ఏమిటో శ్రీరామ్ చెప్పాడు. వింటూ ఉండగానే డాక్టర్ మొహం పాలిపోయింది. అంత అన్యాయం నేను చేయలేనయ్యా, అందులోనూ డాక్టర్ అయి ఉండి. శ్రీరామ్ ఈ మాటలకు చెల్లించలేదు. సరే డాక్టర్ గారు, మీ ఇష్టం. ఇప్పుడు బలవంతం చేయను, నేను వెళ్ళొస్తాను. జోగులొచ్చే సమయానికి నేనెందుకు? డాక్టర్ చప్పున అతడి దారికి అడ్డు నిలబడి వెళ్ళిపోకయ్యా అన్నాడు బేలగా. మరి నేను చెప్పిన సంగతి చేస్తాను అన్నాడు హీనమైన కంఠంతో. ఇక స్వప్న, చాలా రోజుల తర్వాత నీకు ఉత్తరం రాస్తున్నాను. ఇంతకాలం ఏ బాధతో నువ్వు కుమిలిపోతున్నావో ఇక దాన్ని పోగొట్టాలి అని అనుకుంటున్నాను. ఉన్నదున్నట్టు శ్రీరామ్కి చెప్పేస్తాను. ఏం చేస్తాడో చూద్దాం. ఎప్పుడు నేను నీవాడినే స్వప్న. నీకోసం కస్తూరిని కూడా వదులుకోగలను నేను. నీ కడుపులో పెరుగుతున్న నా కొడుకుని నావాడు అని చెప్పుకోవటం కోసం నేనేం చేయాలో చెప్పు. మన పాత రోజులు జ్ఞాపకం తెచ్చుకో స్వప్న. ఆ ఆనందాన్ని మళ్ళీ అనుభవించాలని నీకు మాత్రం లేదా? మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. ఈ నెల 21 సాయంత్రం సరిగ్గా 7ంటికి మల్లెపందిరి వెనక నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆ రోజు అమావాస్య. వస్తావు కదూ? రాకుండా ఉండగలవా? నీ రత్నారావు. స్వప్న ముఖం కోపంతో ఎర్రబడింది. లోపల నుంచి ఏడుపు ఉబికి ఉబికి వస్తోంది. తెలిసి తెలియని తనంతో చేసిన చిన్న తప్పు ఇంత పెద్ద శిక్ష విధిస్తుందని అప్పుడే తెలుసుంటే రత్నారావుతో అసలు పరిచయమే పెంచుకోకపోయి ఉండేది. కేవలం శ్రీరాముని ఏడిపించడానికి తను చేసిన పని తనను జీవితాంతం ఏడిపిస్తోంది. ఈ విషవలయం నుంచి ఎలా బయటికి రావటం? శ్రీరాముని ఎలా నమ్మించటం? ఏదైనా చేయాలి. రత్నారావుకు బుద్ధి చెప్పాలి. కానీ ఎలా? ఏదో నిర్ణయానికి వచ్చినట్టు ఆమె మొహంలో అదొక మార్పు వచ్చింది. ఇక హలో రత్నారావు. రత్నారావుకి నోట మాట రాలేదు. శ్రీరామ్ నవ్వుతూ దగ్గరికి వచ్చి భుజమై చేయేశాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? తను చూస్తున్నది కలో నిజం రత్నారావుకి అర్థం కాల. రండి, కాఫీ తాగుదాం. ఏదో మైకల్లో ఉన్నవాడిని తీసుకెళ్ళినట్టు లాక్కెళ్ళాడు. రత్నారావు ఇంకా షాకులోంచి కోలుకోలా. వేడి వేడి కాఫీ తాగాక కొంచెం తేరుకున్నాడు. అయినా ఇంకా జరుగుతుంది ఏమిటో అర్థం కావట్లా. శ్రీరామ్ మొహం మీద నవ్వు అలాగే ఉంది. మీరు నన్ను ఇలా చూసి ఆశ్చర్యపోతున్నారు కదూ అన్నాడు శ్రీరామ్. రత్నారావు మాట్లాడలేదు. శ్రీరామ్ మొహం వాడిపోయింది. మీరు నన్ను క్షమించరు. నేను చేసిన ఘోరాలు అంత సులభంగా క్షమింపబడేవి కావులేండి. అనవసరంగా మీ ఇద్దరిని వెంటాడాను. చేతిలో బలం, వెనక మనుషులు ఉన్నారు కదా అని మీ మీద చేయి చేసుకున్నాను. అదే మీరు తిరగబడితే నా పని ఏమై ఉండేదో ఊహించలేకపోయాను అని క్షణం ఆగి నెమ్మదిగా అన్నాడు. ముఖ్యంగా స్వప్న విషయం ఆమె నా బలహీనతను బాగా కనిపెట్టినట్టుంది. రత్నారావులో అప్పటి వరకు లోపలెక్కడో ఏమాత్రమైన అనుమానంగా ఉంటే అది పూర్తిగా పోయింది. గట్టిగా విజిలేద్దామన్నంత ఆనందాన్ని అతి కష్టం మీద ఆపుకున్నాడు. శ్రీరామ్ చేతి మీద చెయ్యేస్తూ పోన్లేండి, జరిగిందంతా మర్చిపోండి అన్నాడు. శ్రీరామ్ బిల్ పే చేశాడు. ఇద్దరూ బయటకు వచ్చారు. రత్నారావు, ఈ ఉత్తరం చూసి నువ్వు ఆశ్చర్యపోతావని తెలుసు, కానీ వ్రాయక తప్పలేదు. నా భవిష్యత్తు ఏమవుతుందో నాకే అర్థం కావట్లా. ఈ శ్రీరామ్ మనస్తత్వం ఈ మధ్య పూర్తిగా మారిపోయింది. నా ఆస్తి తింటూ నా మీద అధికారం చెలాయిద్దామనుకుంటున్నాడు. అదీగాక తనేదో జాలితో నన్ను చేరదీసినట్టు మాట్లాడుతున్నాడు. నాకెటూ పాలు పోవట్లేదు రత్నారావు. ఈ విషమ సమస్య నుంచి నువ్వే రక్షించాలి. నేను ఈ లోపలే కొద్దిగా ఆలోచిస్తాను. 21వ తారీఖు రాత్రి 7ంటికి మా ఇంటి వెనక మల్లెపందిరి దగ్గరికి రా. పాత స్నేహితుడివి, నీ సలహా కావాలి. స్వప్న. రత్నారావు మొహం 1000 క్యాండిల్ బల్బులా వెలుగుతోంది. ఉత్తరాన్ని ముద్దు పెట్టుకుని జేబులో పెట్టుకున్నాడు. 21 చాలా రోజులుంది అనుకున్నాడు. నిరీక్షణలో ఉండే ఆనందం తెలపటం కోసమే స్వప్న ఇన్ని రోజులు టైం పెట్టినట్టుంది అని నవ్వుకున్నాడు. 21 అమావాస్య అని అతనికి తెలియదు. ఇక ఏదో పెగ్గులో ఉన్న రత్నారావు మాట ముద్దగా వస్తోంది. ఐ లైక్ యూ శ్రీరామ్ అన్నాడు కళ్ళు బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తూ. శ్రీరామ్ 2వ రౌండ్లోనే ఉండి అతనికి పోస్తున్నాడు. వాళ్ళ స్నేహం 2 రోజుల్లోనే బలీయమైపోయి 3వ రోజు కలిసి మందు కొట్టే అంతవరకు వచ్చింది. నువ్వే గొప్పవాడివి రత్నారావు. నీ భార్య నన్ను ప్రేమించిందని తెలిసి వదులుకోవటానికి కూడా సిద్ధపడ్డావు అన్నాడు శ్రీరామ్. అంతమత్తులో ఆ కాంప్లిమెంట్కి సంతోషించాడు రత్నారావు. అతను ఆ సంతోషంలో ఉండగానే అతడు చూడకుండా గ్లాసులో తెల్లటి పొడి గలిపాడు శ్రీరామ్. ఇంకో అరగంట గడిపి ఇద్దరూ బయటకు వచ్చారు. దాదాపు స్పృహ లేని స్థితిలో రిక్షాలో నుంచి దింపి అతడి ఇంట్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టాడు. బయటకు వస్తుంటే వెనకే కస్తూరి వచ్చింది. నువ్వు కూడా చేరి ఇలా తాగటం మొదలుపెట్టారా అంది కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ.
వెళ్ళబోతున్న శ్రీరామాగి, ఇదంతా నేను చేస్తున్నది నీ కాపురం నిలబెట్టడానికి, స్వప్న రహస్యం తెలుసుకోవటానికేనమ్మా కస్తూరి, నన్ను నమ్ము అన్నాడు. కస్తూరి కన్నీళ్లతో అతన్ని చూసింది. ఇక ఆ మరుసటి రోజు పొద్దున్న శ్రీరామ్ కస్తూరి ఇంటికి వెళ్ళేసరికి రత్నారావు పక్కకి అంటుకుపోయి ఉన్నాడు. ఏమైంది అడిగాడు ఆతృతగా. తెల్లవారుజాము నుంచి కడుపు నొప్పి అన్నాడు నీరసంగా. నువ్వింకా ఇలా పడుకున్నారేమిటి, లేవండి లేవండి అంటూ కంగారు పెట్టి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. డాక్టర్ రత్నారావుని 15 నిమిషాలు పరీక్షించి ఎప్పటి నుంచి వస్తుంది నొప్పి? తెల్లవారుజాము నుంచి. ఎక్కడా? పొత్తి కడుపులో. డాక్టర్ మురుకుటి ముడిపడింది. ఇంకో 2-3 ప్రశ్నలు అడిగి ఇంజెక్షన్ ఇస్తూ, కడుపు నొప్పి ఈ ఇంజెక్షన్తో తగ్గిపోతుంది, కానీ నాకు ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి, వెంటనే టెస్టులు చేయాలి కొన్ని. రత్నారావు నిర్లక్ష్యం చేసిన శ్రీరామ్ ఊరుకోలా దగ్గరుండి అన్ని పరీక్షలు చేయించాడు. రత్నారావు ఆదుర్దాగా డాక్టర్ మొహంలోకి చూస్తున్నాడు. కాగితాలు చూసిన డాక్టర్ మొహం వాడిపోయింది. శ్రీరామ్ వైపు చూసి, మీరు ఒకసారి బయటికి వెళ్ళి కూర్చుంటారా? అలాగే డాక్టర్ అని శ్రీరామ్ బయటకు వచ్చి విజిటర్స్ గదిలో కూర్చున్నాడు. అక్కడే ఉన్న పేపర్ తీసుకుని పెన్తో పిచ్చి గీతలు గీస్తున్నాడు. లోపల డాక్టర్ కంఠం వినడంతో అటు వినసాగాడు. సారీ మిస్టర్ రత్నారావు, నాకు అప్పుడే అనుమానం వచ్చింది. చిన్నతనాన్నిచ్చి స్త్రీలతో సాంగత్యం పెట్టుకున్నందుకు ఫలితాన్ని ఈరోజు మీరు దారుణంగా అనుభవిస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాల క్రితమే ఎవరో దౌర్భాగ్యురాల వల్ల మీకు సంక్రమించిన వ్యాధి వల్ల అప్పటినుంచే మీకు నోసిల్లా అనే వ్యాధి సంక్రమించింది. ఇన్ని ఏళ్లుగా మీరు ఈ సంగతి తెలుసుకోకపోవటం దురదృష్టం. నోసిల్లా అంటే ఏమిటి డాక్టర్? మీలో ప్రత్యుత్పత్తి కలిగించే జీవకణాలు పూర్తిగా చచ్చిపోయాయి మిస్టర్ రత్నారావు. 10 సంవత్సరాల క్రితమే మీరు తండ్రి అయ్యే అర్హత కోల్పోయారు. 2 నిమిషాల తర్వాత రత్నారావు బయటకు వచ్చాడు. అతని మొహంలో నెత్తు చుక్కలేదు, కళ్ళల్లో జీవం పోయి గాజు గోళాల్లా ఉన్నాయి. శూన్యంలోకి నడుస్తున్నట్టుగా బయటికి నడిచాడు. శ్రీరామ్ అతడి వెనకనే బయటికి నడిచాడు. వాళ్ళ వెనకే విజిటర్స్ రూమ్లోకి వచ్చిన డాక్టర్ని పేపర్ మీద అక్షరాలు ఆకర్షించాయి. తీసుకొని చదివాడు. శరీరపు రోగాల్ని నయం చేయాల్సిన డాక్టర్ ప్రొఫెషన్లో అబద్ధం చెప్పినందుకు బాధపడకండి డాక్టర్. ఈ అబద్ధం ఒక మనిషి మనసుకు వచ్చిన రోగాన్ని నయం చేయటానికే అని అందులో ఉంది. అదండి ఎండమూరి గారి రచన ఈ వారం. మనం రేపు, ఈ వారం అంటే ఈరోజు, రేపు జీడిగుంట రామచంద్రమూర్తి గారు తర్వాత భాగాన్ని, 8వ భాగాన్ని రచించారు. ఆయన ఏం రాశారో విందాం. థ్యాంక్ యూ.